ఈ ప్రపంచంలో చాలా బలమైంది ఏంటంటే మనిషి యొక్క మాట. మనిషి చాలా రకాలుగా బాధపడతాడు. ఆరోగ్యం బాగలేనప్పుడు బాధపడతాడు, తనకు ఉద్యోగం పోయినప్పుడు బాధపడతాడు, లేదా ఏదో ఒక కారణాల వల్ల మనిషి బాధపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే చాలామంది ప్రతి దాని నుంచి కోలుకుంటారు, మర్చిపోతారు, ముందుకెళ్తారు. గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, అయితే వీటన్నిటిలో ఎక్కువగా గుర్తుంచుకొని, ఎక్కువగా మనిషి గుర్తుపెట్టుకొని బాధపడేది ఏంటంటే మాట. ఒక వ్యక్తి ఒక చెడ్డ మాట మాట్లాడితే, లేదా ఒక వ్యక్తి గుణాన్ని కించపరిచేలాగా, ఒక వ్యక్తిని చెడ్డ దిగదార్చే లెవెల్లో ఒక మాటను మాట్లాడితే, ఆ మాటను జీవితాంతం బ్రతికున్నంత వరకు బాధపడుతూనే ఉంటారు, మనసులో పెట్టుకుంటారు, దాన్ని హృదయంలోనే పెట్టుకుంటారు, దాచిపెట్టుకుంటారు. కరిగే ఈ మాటకు, మనిషి మాట్లాడే మాటకు ఇంత బలం ఉంది కాబట్టి ఒక మంచి సామెత ఉంది. ఏంటంటే, మనిషి వినటంలో తొందరపడాలి, కానీ మాటలు మాట్లాడడంలో మాత్రం నోరు జారకుండా తొందరపడకూడదు. ఏ వ్యక్తి అయితే వినడానికి తొందరపడతాడో ఆ వ్యక్తి 100 మందిలో జ్ఞానవంతుడిగా మిగిలిపోతాడు. కానీ ఏ వ్యక్తి అయితే తొందరపడి నోరు జారి 10 మందిని లేదా ఒక వ్యక్తిని గాయపరిచేలాగా మాట్లాడతాడో ఆ వ్యక్తికి అందరూ శత్రువులుగా మారుతాడు. ఒకానొక దినాన తాను ఒంటరితనంగా మారిపోతాడు. కాబట్టి ఎవరైతే ఈ విషయాలు పాటిస్తారో వారి జీవితం దుర్లభకరంగా మారకుండా సౌభాగ్యంగా మారుతుంది.